అండ్ మేము విన్నాం బతుకమ్మలు అప్పుడు కానివ్వండి, క్రిస్మస్ అప్పుడు కానివ్వండి, రంజాన్ అప్పుడు కానివ్వండి, సమ్ గిఫ్ట్స్ కూడా ఇచ్చేవాళ్ళు అనుకుంటా ముందు నియోజకవర్గం. నుంచి చీరలు ఇచ్చేవాళ్ళు. అది ఎప్పుడైతే పార్టీ స్టార్ట్ చేసిందో అప్పుడు దాన్ని పక్కకు పెట్టేసి గిఫ్ట్లు ఇవ్వటం స్టార్ట్ చేసాము. బతుకమ్మకి, రంజాన్కి, క్రిస్మస్కి, అన్ని పండుగలకి ఏదో ఒకటి ఇస్తూనే వచ్చారు ఇప్పుడు వరకు. అంటే పార్టీతో సంబంధం ఆ లేకుండా పార్టీతో సంబంధం లేదు. పార్టీతో సంబంధం లేకుండా తను ఓన్గా చేసేవాళ్ళు. అదొక ఇష్టం ఆయనకి, ఇష్టంతో చేసేవాళ్ళు ఆ పని. అంటే ప్రజలు బాగుండాలి, ఏదో ఒకటి ఇవ్వాలి, వాళ్ళకి అవసరం ఉంటుంది, అట్లా ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు కూడా ఏ ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్క మహిళ అదే అంటుంది, అన్న మాకు ఎప్పుడు ఇస్తారు, కిచెన్లో మొత్తం అవే అని చూపిస్తున్నారు లోపలికి తీసుకెళ్ళి. మా గోపన్న ఉంటే బాగుండేది, ఈ బతుకమ్మకు కూడా మా గోపన్న ఉంటే ఏదో ఒకటి ఇచ్చేవాళ్ళు అంటేనే మొన్న శారీస్ ఇచ్చాము బతుకమ్మకి. యాక్చువల్లీ ఫెస్టివల్స్ అనే కాకుండా గోపీనాథ్ గారు బేసిక్గా కోవిడ్ టైంలో కూడా ఫుడ్ పంపిణీ చేశారు. అండ్ ఆయన స్వయంగా కుక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అది ఒకసారి మాకు షేర్ చేస్తారా కరెక్ట్గా? కరోనా టైంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఫుడ్ లేక. పక్కన ఫుట్పాత్ల మీద కూడా ఉంటారు, మన కాన్స్టిట్యున్సీలో కూడా ఉన్నారు. వాళ్ళ గురించి పొయ్యి రోజంతా వెలుగుతూనే ఉండేది. మళ్ళీ ప్రోటీన్ ఫుడ్ కావాలని ఎగ్ ప్రతిరోజు, చికెన్, సాంబారు, కర్రీ అందరికి ప్యాకెట్స్ చేసి పంచేవాళ్ళు. ఏ డివిజన్కి ఎంత వెళ్ళాలి పిలిచి అప్పచెప్పేవాళ్ళు. చాలకపోతే మళ్ళీ ఎమ్మటే చేయించేవాళ్ళు. రంజాన్ వచ్చింది కరోనాలో. రంజాన్లో అలీం చేయించారు, చికెను, మటను, అవి కూడా బాక్సుల్లో పెట్టి ప్యాక్ చేసి ప్రతి ఇంటికి పంపించేవాళ్ళు. మళ్ళీ అది కూడా తగ్గితే అందరికి ఇచ్చేవాళ్ళు. ఈ స్టేషన్లో కూడా అందరికీ ఫుడ్ పంపించేవాళ్ళు. ప్రతి ఒక్క స్టేషన్లో కూడా అందరికీ. ఒక్కొక్కసారి మేము భయం వేసి వద్దనేవాళ్ళం, కరోనా కదా అట్లానే ఏం కాదు మనకేమవుతుంది, అట్లాంటి భయం ఏమొద్దు అని వెళ్ళిపోయేవాళ్ళు జనాల్లోకి. అంత జనాల్లో ఒక మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి గోపన్నగా ఆయన ఎలా అయితే పేరు తెచ్చుకున్నారో, మరి మీరు ఇప్పుడు ఆయన తర్వాత ప్రజల్లోకి రావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. మీరు అంతలా మమేకమయ్యి వెళ్ళగలను అని మీకు మీ మీద నమ్మకం ఉందా? అట్ ద సేమ్ టైం ప్రజలకి మీరు ఎలాంటి భరోసా ఇస్తారు? ఈయన ఉన్నప్పుడు చాలా చూసాం ఈయనతో ఉండి. నేను వెనకమాలని సపోర్ట్ చేసేదాన్ని, ఈయన జనాలతో వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని వింటూ ఉండేదాన్ని, ఇంట్లో కొన్ని కొన్ని మాట్లాడేటప్పుడు వింటూ ఉండేవాళ్ళము, కొన్ని చెప్తూ ఉండేవాళ్ళు. అలా అన్నీ తెలుసు కాబట్టి నేను బయటికి రాగలిగాను, ఏ పనైనా చేయగలుగుతున్నాను. గోపన్నను చూసి చాలా నేర్చుకున్నా కాబట్టి, గోపీనాథ్ గారిని చూసి అది నాకు ఇప్పుడు అవసరం పడింది. గోపీనాథ్ గారు ఏ ఆశయాలతో అయితే అనుకున్నారో ఈ పనులు చేయాలి ప్రజలందరికీ అని, ఆ ఆశయాలు నెరవేర్చడానికి నేను ముందడుగు వేశాను. మరి మీ బలం ఏంటి? ప్రజలే నా బలం. గోపన్న ప్రజలందరూ నా ప్రజలే కదా. ఆయనకి ఎంత అండగా సపోర్ట్గా ఉన్నారో ఇప్పుడు కూడా వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఉండబట్టే నేను బయటికి వెళ్ళగలుగుతున్నా, తిరగగలుగుతున్నాను. ప్రతి ఒక్కళ్ళు నాకు చెప్తున్నారు నా భర్త గురించి, ఇది చేశాడమ్మా, అది చేశాడు, మీరు అసలు రావవసరం లేదు, మీరు అడగవసరం లేదు, మా గోపన్నకి మేమే వేసుకుంటామని చెప్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. అంటే మీలో ఆయన చూస్తున్నాం అన్నారా? ఒక గోపన్న వచ్చినట్టుంది మా ఇంటికి. మా పెద్ద పాప ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు గోపన్న వచ్చాడని సంతోషపడుతున్నారు. పాపని చూస్తే గోపన్న కదిలొచ్చినట్టే ఉంది మాకు. పెద్ద పాప సేమ్ అలాగే ఉంది, మాట్లాడటం కానీ నడవటం కానీ, మళ్ళీ మా గోపన్న మా దగ్గరకు వచ్చాడు అని సంతోషంగా అనుకుంటున్నాను. అయితే పిల్లలు పెద్దగా అయ్యే వరకు తల్లి బాధ్యత ఉంటుంది. సో వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, ఈ ఏజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు తండ్రి అవసరం చాలా ఉంటుంది. ఇలాంటి సందర్భంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన లేరు, మీరేమో ఇప్పుడు బయటికి రావాల్సిన పరిస్థితి. ఎలా అన్ని బ్యాలెన్స్ చేసుకుంటారు మీరు? మీరు అన్నది నిజమే, పిల్లలకి తండ్రి కావాలి, కానీ ఎవరు ఊహించంది జరిగింది, అది మేము ఎప్పటికీ తేరుకోలేము. మా పిల్లలకు కూడా అండపోయినట్టే, మాకు ఇంటి మొత్తానికి పెద్ద దిక్కుపోయినట్టే. కానీ ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలామంది ఎన్ని చేసినా కూడా మేము ఒక ధైర్యంతోనే ముందుకెళ్తున్నాం. నా భర్తే నన్ను నడిపిస్తున్నాడు, ఆ ధైర్యంతోనే ముందుకెళ్తున్నాము. సో మీరు గోపన్న గారికి ఎంత వెన్నుదన్నుగా వెనకాల ఉండి మీరు ఆయన్ని ముందుకు నడిపించారో, ఇప్పుడు ఆయన తర్వాత మీరు జనాల మధ్యలోకి రావాల్సి వచ్చింది. అసలు మీరు రాజకీయాల్లోకి వస్తానని ఎప్పుడైనా అనుకున్నారా? ఆలోచన వచ్చిందని ఇంతకుముందు? ఎప్పుడూ అనుకోలేదు, ఊహించుకోలేదు అసలు. గోపీనాథ్ గారు ఇలా అవుతుందని కానీ, ఇట్లా
మేము చూడాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు, ఊహించుకోని సంఘటన జరిగింది. ఒక్కసారి గోపీనాథ్ గారి రాజకీయ విషయాలు మాట్లాడితే గనక ఎన్టీఆర్ గారితో అసలు చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంది. అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, సొంత పిల్లల కంటే కూడా ఈయనకే బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేవారని విన్నాం. అది కాక ఎన్టీఆర్ గారి అస్థికల్ని కూడా లక్ష్మీ పార్వతి గారితో మాట్లాడి ఆయనే తీసుకొచ్చారని తెలుసు. సో ఈ బాండింగ్ గురించి ఒకసారి చెప్తారా మాకు? చెప్పేవాళ్ళు. ఎన్టీఆర్ గారికి నేనంటే చాలా, మనం కొడుకులా చూసుకునేవాళ్ళు. అంటే ప్రతిదీ గోపి గోపి అని పిలిచేవాళ్ళు, నాతోనే చేయించుకునేవాళ్ళు. యాక్చువల్లీ ఈయన కృష్ణ ఫ్యాను, కానీ ఎన్టీఆర్ గారు అంటే చాలా అభిమానం. పార్టీ అన్న ఎన్టీఆర్ గారు, ఆ అభిమానంతోనే ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో పాటు ఉండి పనిచేసేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా కూడా బుల్లెట్ ర్యాలీ తీసేవాళ్ళు. అది ఇక్కడి నుంచి ట్రైన్లో వేసి, చెన్నై అయితే చెన్నైకి వీళ్ళు ఫ్లైట్లో వెళ్ళి అక్కడి నుంచి అవి తీసుకొని ఎన్టీఆర్ గారు రాకముందే వీళ్ళు రెడీ చేసి పెట్టుకొని బుల్లెట్ ర్యాలీ తీసేవాళ్ళు. ఆ టైంలో కరుణానిధి గారు ఈయన అడిగారంట, కనుక్కుంటే నీ పేరు చెప్పారయ్యా, ఇదంతా ఎవరు చేస్తున్నారని. అంటే నువ్వు నా దగ్గరకు వస్తావా, ఎంత కావాలంటే అంత ఇస్తారంటే, నేను డబ్బు కోసం పనిచేయట్లేదు, ఎన్టీఆర్ గారు అంటే నాకు అభిమానం, పార్టీ అభిమానం, ఆ అభిమానంతో చేస్తున్నాను అని చెప్పారు. ఎన్టీఆర్ గారు అంటే అంత అభిమానం. తర్వాత కేసీఆర్ గారి దగ్గరకు వచ్చిన తర్వాత కేసీఆర్ గారితో కూడా చాలా మంచి అనుబంధం ఉందని తెలుసు. 2016లో పార్టీ మారిన తర్వాత, బీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడు చెప్తా ఉండేవాళ్ళు, ఎన్టీఆర్ గారి తరువాత కేసీఆర్ గారిని మించిన నాయకులు లేరు, రారు అని చెప్పేవాళ్ళు. నాకు చాలాసార్లు చెప్పారన్నమాట. చివరి వరకు నేను కేసీఆర్ గారితోనే ఉంటాను, ఎప్పుడు వరకు ఉంటే అప్పుడు వరకు. అసలు ఈయన అంత స్ట్రాంగ్ ఉండే కేసీఆర్ గారు గోపీనాథ్ గారి గురించి కంటతడి పెట్టుకున్నారంటే ఆయన చనిపోయినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం అర్థం అవుతుంది. చెప్పేవాళ్ళు, కేసీఆర్ గారు అంటే నన్ను ఒక ఆత్మీయుల్లా చూసుకునేవాళ్ళు, ఒక కొడుకులా చూసుకునేవాళ్ళు. నాకు చాలా హ్యాపీ అనిపించేది ఆయన చూస్తే, ఒక తల్లిలాగా. అంటే అంత అభిమానించేవాళ్ళు, అంత అనుకునేవాళ్ళు, మాతో చెప్పుకునేవాళ్ళు. మా ఇద్దరి గురించి బయట అంత సఖ్యత తెలియదు కాబట్టి ఏదేదో అనుకుంటారు. ఆయన అంటే అంత అభిమానంతో ఉండేవాళ్ళు. ఆ అభిమానం నాకు, ఆయన ఏడ్చినప్పుడు నాకు ఆయన చెప్పినవన్నీ గుర్తొచ్చాయి నాకు. అందుకే చెప్పారని. అంటే ఆ రోజు నేను చూసా ఆ బాధని. ఈయన చెప్పింది గుర్తొచ్చి నాకు ఎంతగా చెప్పారనంటే, ఈయన గురించి మొత్తం తెలుసు కాబట్టి చెప్పగలిగారు అనుకున్నారు. అంటే ఒక కుటుంబంలో అనుకున్నారు. కేసీఆర్ గారికి ఎంతలా దగ్గరయ్యారో గోపీనాథ్ గారు, మరి ఆ రేంజ్, ఆ స్థాయిలో మీరు కూడా పార్టీకి అంత విధేయతగా మీరు ఉండగలరా? పార్టీ మాకు ఇప్పుడు వరకు అండదండగా ఉంది. ఈయన చనిపోయినప్పుడు కూడా చాలా అండగా ఉంది. మాకు అంత అండగా ఉన్న పార్టీని చివరి వరకు పార్టీతోనే ఉంటాను. ఆ అభిమానంతోనే నేను పార్టీకి కష్టపడి పనిచేస్తాను. మరి మీరు రోజు వెళ్తున్నారు క్యాంపెయినింగ్కి, చూస్తూ ఉన్నారు నియోజకవర్గంలో సమస్యలన్నీ కూడా. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మేము వాళ్ళని అడగకముందు వాళ్ళు నాకే చూపిస్తున్నారు తీసుకెళ్ళి, అన్న ఈ రోడ్డు వేశారు, ఈ వాటరు, ఈ కరెంటు, ఇవన్నీ అన్నే చేయించారు. ఎన్నో 30 సంవత్సరాల క్రితం ఉన్నాయి కూడా, ఎవరూ చేయలేని అన్న చేసి పెట్టారు మాకు. మా ఇంటి పెద్ద కొడుకు అనుకున్నాము, ఆ దిక్కు పోయింది. మేము ఇప్పటి నుంచి ఎవరితో చెప్పుకోవాలి? మేము ఎవరు చేస్తారు మాకు ఇంత ప్రాణం పెట్టి? అర్ధరేత్రి అపరేత్రి అన్న అంటే ఫోన్ తీసి మాట్లాడేవాళ్ళు, ఏ పనైనా చేసి పెట్టేవాళ్ళు. ఎవరుంటారు మాకు ఇప్పుడు అట్లా అని ఏడుస్తున్నారు. నేను చెప్పాను, మీ అన్నలాగే నేను కూడా అండగా ఉంటాను, మీకు పనులు చేసి పెడతాను. గోపన్న ఏదైతే మీకు చెప్పి హామీ ఇచ్చి వెళ్ళారో అవన్నీ నేను నెరవేరుస్తానని చెప్తున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.